బీహార్‌లో జరిగిన పొలిటికల్ హైడ్రామా తెలంగాణలో కూడా జరిగే అవకాశం ఉందంటారా? ఏం హైడ్రామా బీహార్‌లో అంటే నితీష్ కుమార్ నీచుడు. ఆ! నీచ్ కమీన్ అంటారు కదా! అలాంటోడు. సిగ్గులేదండి 3 సార్లు సీఎంగా ఇప్పుడు వాళ్ళ అవకాశం ఇచ్చినా కానీ సిగ్గుండాలి కదా! హ్మ్. ఆ దిగజారుడు రాజకీయం చూసిన తర్వాత నార్త్‌లో బీజేపీకి ఏమాత్రం కొద్దిగా ఉంటే ఒక 5% ఓట్లు తగ్గిపోయి ఉంటాయి ఇప్పుడు. హ్మ్. రామాలయం, రాముడు, బాలరాముడు వల్ల వచ్చిన క్రేజు ఇదంతా కూడా మంచి స్మెల్‌లో పూల సుగంధ పరిమళం ఉన్న పూల పరిమళాలతో ఉన్న అంటే పందిపెంట వాసన వచ్చినట్టు అయింది ఇది. ఆ! అలాగే భరించగలవా నువ్వు ఎంత సుగంధానైనా భరింతావు. హ్మ్. పందిపెంట స్మెల్ చూడగలవా నువ్వు? అది చేసుకున్నారు ఆళ్ళు. అది స్వయంకృతం అది. ఆళ్ళకి అసలు ఎప్పుడు కూడా 40% ఓటింగ్ దాటలేదు బీజేపీకి. అందులో 5% తగ్గిపోయిందంటే ఏమైపోతారు? దక్షిణాది ఎంట్రీ లేదు ఆళ్ళకి. హ్మ్. రేపు ఒరిస్సా ఉండదు. పశ్చిమ బెంగాల్ ఆళ్ళకి ఎలా ఎంట్రీ ఉండదు. ఆళ్ళు ఎలా కలుపుతారో మానుతారో రేపు ఏం చేస్తావు? ఆహ్, మ మ ప్రీ ప్రీ పోల్ ఉండకపోవచ్చు. అలయన్స్ లేని పోస్ట్ పోల్ ఉండొచ్చు. ఆళ్ళకి 150, 200 దాటలేదనుకో బీజేపీ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆళ్ళే అతను తోసేస్తారు మోడీని. ఎవరంటే అతను మోడీ మాకు తెలీదండి అంటారు. ఇప్పుడు ఆలీబాయ్ మాకు తెలీదంటారు కదా! అలాగే ఇతను ఎవరండి అంటారు. ఏం చేస్తాడు? హ్మ్. ఇదంతా కూడా చేసేవాళ్ళకి హేట్రెడ్ కింద కనిపిస్తుంది వాస్తవాలు. హ్మ్. రాజకీయాలు అలాగే ఉంటాయి. నువ్వేమిచ్చావు అదే వచ్చేస్తుంది. కర్మ సిద్ధాంతంలోనే కదా రాజకీయాల్లో కూడా వస్తుంది అలాగే. కానీ ఇప్పుడు షిండేలో కాంగ్రెస్‌లో కర్మ సిద్ధాంతం నమ్ముతాం మన హిందువులు. మనం ఏమిస్తే అదే వస్తాను అనుకుంటాం కదా! రాజకీయాల్లో కూడా అంతే. ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చేసాడు? వీళ్ళందరినీ అభివృద్ధి ఆహ్, మర్యాదపూర్వక కలవడం అందరం కల్పించుకున్నాడా? అదే ఇప్పుడు వాళ్ళకి ఎదురవుతుంది అప్పుడు. ఇంతకన్నా ఏమిటి కావాలి? నువ్వేమిస్తే అదే వచ్చేస్తంటాడు. హ్మ్. కానీ కేసీఆర్ అన్నట్టు కాంగ్రెస్ పార్టీలో కూడా షిండేలు ఉన్నారు. ఆళ్ళు బీజేపీ మనిషి అని చెప్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి షిండే అని అనుకోవచ్చా? రేవంత్ రెడ్డి షిండే ఏంటి అతను కింగ్. అతను సీఎం అతనే కదా! ఆ! మిగతా వాళ్ళు కూడా మూసుకు కూర్చున్నారు ఓవర్ యాక్షన్ చేయకుండా. మూసుకు కూర్చోవాలి. అధిష్టానం ఆయన సీఎం కింద ఇచ్చింది వాళ్ళకి తెంగురోళ్ళై తెలియలేక కాదు. దీన్ని ఎవడ మోసాడు, ఎవడ అధికారంలో రావడం కారకుడయ్యాడు, ఎవడ కోవట్లు, ఎవడ బీఆర్ఎస్ పార్టీకి తొత్తులు అనేటువంటి వాళ్ళకి తెలీదా? ప్రజలు కూడా అటువంటి వాళ్ళు చాలామందిని ఓడిచ్చారు. ఇంకా కొంతమంది వదిలేశారు, గెలిపించారు. రకరకాల కారణాలు. ఓకే. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది తెలంగాణలో? బీజేపీ గత సీట్లలో ఒకటి పోయినా కానీ 3 నిలబెట్టుకోవచ్చు. ఓకే. బీఆర్ఎస్కి అయితే మ్యాక్సిమం ఒకటండి. ఆ! ఆ 1, 3, 4 వాళ్ళకి ఒకటి 5 పోతే మిగతా 12 సీట్లు కాంగ్రెస్ రావచ్చు. ఇప్పుడు కేసీఆర్‌ని వాళ్ళు పులితో పోలుస్తున్నారు. ఇక పులి బయటికొస్తే ఇక భూకంపమే ఇక అసెంబ్లీలో అన్నట్టు మాట్లాడుతున్నారు. ఎట్లా చూస్తారండి? అందుకనే పూలు బయట రావట్లేదు భూకంపాలు వద్దనుకుని. భూకంపాలు ఎవడో హవనిస్తారు. హ్మ్. విధ్వంసం, భూకంపాలు, వర్షాలు, వానలు, వరదలు ఎవడు కోరుకుంటాడండి? సీఎం కంటే పవర్‌ఫుల్ కేసీఆరే అని కేటీఆర్ చెప్తున్నారు. సీఎం అని 2 అక్షరాల కంటే కేసీఆర్ అని 3 అక్షరాలే పవర్‌ఫుల్ అని చెప్తున్నారు కదా! ఏమంటే కేసీఆర్ గారు పవర్ఫుల్ కాదని ఎవరన్నారు? ఒకసారి కరెంట్ లేకపోతే మనకు బ్యాటరీ పనిచేద్దా? లేదు టీవీ ఆడుతుందా? టీవీ బ్రహ్మాండంగా కనపడుతుంది మనకి. కరెంట్ లేకపోతే కనబడదు. కట్టేసిన టీవీ బొమ్మలు కనపడతాయా? పవర్ లేకపోతే అంతే. ఆ! ఇప్పుడు కట్టేసిన ఆఫ్ చేసిన టీవీలో బొమ్మలు ఏం కనపడతాయండి మీకు? పవర్ లేనప్పుడు అంతే వ్యక్తి అంత గొప్పడైనా కానీ. హ్మ్. మళ్ళా ఇంకా అధికారం రావడం అనేటువంటి ఆ పార్టీని అధికారంలో రానివ్వరు. ఆ! ఒకవేళ ప్రజలు అనుకున్నా బీజేపీ వాళ్ళు రానివ్వరు. బీజేపీ వాళ్ళు లైవ్‌లో ఉంటే. నువ్వు ఆ పావును పంచావు. నీలాంటిదే నీలాగే ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల వేదికైన టీడీపీ నువ్వు చంపావు. చంపాలనుకున్నావు. కానీ అది మాత్రం ఏదో మూలంలో పోటీ చేసినా నిన్ను పోటీ చేసినప్పుడు ఓడించింది నిన్ను. పోటీ చేయకుండా కూడా ఓడించింది. అది గుర్తుపెట్టుకుంటే మళ్ళీ దగ్గర పెట్టుకుంటే ఆ టీడీపీని మళ్ళీ లైన్‌లో పెట్టుకుంటారు అందరూ. అనేక మార్పులు కారణం ఈ ఈ తెలంగాణకు రెండోసారి స్వతంత్రం, తెలుగు రాజకీయాల్లో మార్పు కారణమైన టీడీపీని ఈ వేదిక మించి ప్రజలు వద్దనుకోరు. కాబట్టి అది కాంగ్రెస్ తెలుసు. మా పాత ప్రత్యర్థి మాకు ఉండాలండి బాబు. మాకు వీళ్ళెవరో వద్దనుకుంటే వాళ్ళు పెంచుకుంటారు మళ్ళీ టీడీపీని. ఆళ్ళే బతికేస్తారు. హ్మ్. ఇప్పుడు బీజేపీ అయోధ్య రామాలయం ఓపెనింగు వాళ్ళ ఓట్ బ్యాంకు దిశగా బీజేపీ పార్లమెంట్ ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందా? డెఫినెట్‌గా కన్సాలిడేట్ అవుతారండి. వాళ్ళ ఉద్దేశం కూడా అదే ఏం దాచుకోవట్లేదు ఆళ్ళు. ప్రజలు కూడా గమనించుకున్నారు. భక్తి పారవశ్యం ఇప్పుడు నేనేమనుకుంటానంటే దేవుడు వేరు, రాజకీయం వేరు అని చాలామంది చూస్తారు. అన్య మతస్థుల ఆగడాలు కొన్ని చోట్లున్నాయి. అది భరించలేని వాళ్ళు డెఫినెట్‌గా హిందూ మతం మన కన్సాలిడేట్ అవ్వాలి. మోడీ గారు లాంటోడు ఉండాలంటాడు. మోడీ గారు ఉండి హిందూ మతాన్ని ఏముద్ధరించాడు? ఆంధ్రప్రదేశ్‌లో మత మార్పిడులేనా ఆపగలిగాడా? గుళ్ళకి, గోపురాలకి లేకపోతే
దేవీ దేవతల విగ్రహాలకు అపచారాలు జరుగుతుంటే ఏమైనా ఆపగలిగాడా? ఏం పీకారు? కాబట్టి ఏం పీకలేదు కదండి, మాకు మేమే చూసుకుంటామండి, మీరేం వద్దులేండి అని చెప్పుకుంటారు. దేశంలో కూడా అంతే. ఇప్పుడు ఎంఐఎం ఉంది, ఊరికి మాటల వరకే తప్ప ఎంఐఎం తలుచుకుంటే పాత బస్తీని విస్తరించేసి అందులో సగం మందికి వేరే చోట్ల ఇళ్ల స్థలాలు ఇచ్చి తీసుకెళ్ళిపోలేరా? వాళ్ళందరూ ముసుగులు వేసుకుని ఇది వేసుకుని హిజాబ్ వేసేసుకుని ఓట్లు వేస్తున్నారు, అలా అంతనే గెలుతున్నారు అన్నప్పుడు వాళ్ళని ఇంకా అభివృద్ధి వైపు తీసుకెళ్ళి మంచి మంచి వ్యాపారాలు పెట్టి వేరే చోట స్థలాలు కేటాయించి మీరు ఇరుకు రోడ్లో మీరు ఉండొద్దు, ఇవి విశాలంగా చేద్దామని చెప్పి రోడ్లు విస్తరించి ఈ ముఠాలని ఈ ఎవరన్నా టెర్రరిస్టులు గట్రా దాక్కుంటున్నారు అంటున్నారు. అవన్నీ ఎందుకు చేయలేకపోయారు వీళ్ళు? 10 ఏళ్ళు అయింది కదా అధికారంలోకి వచ్చి. దేశంలో ఏ గొడవ జరిగిన హైదరాబాద్ అంటున్నారు కదా, హైదరాబాద్ చూపిస్తారు కదా. గంజా ఎక్కడ దొరికినా ఆంధ్రప్రదేశ్ను, టెర్రరిస్ట్ అటాక్ ఎక్కడ జరిగినా కానీ హైదరాబాద్ వైపు చూపిస్తున్నారు. మరి ఎందుకు చేయలేకపోయారు ఎన్ని వాళ్ళు? అంటే వాళ్ళ ఉద్దేశం వాళ్ళతో వాళ్ళు ఉంటేనే వాళ్ళ పేరు. ఒక సాహిబ్ గారు ఒక కత్తిచ్చుకుని పరిగెట్టుకు వస్తేనే భయం వేసింది, మన గుళ్ళో దూరతామని వాళ్ళ ఉద్దేశం. అర్థమైందా? మా ఆసం కొట్టి సాహిబ్ గారితో మాకు ఎప్పుడు గొడవ లేదు. మీ కాజ్యం మొక్క కావాలా, మెత్తన మొక్క కావాలని మెత్తన మొక్క కొడుతున్నాడు, ఎలా కావాలంటే అది కొట్టేస్తున్నాడు. నాకు కాళ్ళతో కొడుకుంటుంది, నీకు ఉందేమో, నాకు లేదు. ఓకే, మళ్ళీ మోడీయే ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందా? ఏమండి, ఈ దేశానికి దరిద్రం పట్టుకుంటే అవుతాడండి మళ్ళీ. లేదంటే ప్రజలు మార్పు కోరుకుంటారు. ఇందిరాగాంధీ గారు లాంటి వాళ్ళు ఓడిపోయారు, మహానియంత్రలు ఇంటికి వెళ్ళిపోయారు. నా అభిప్రాయం అది. నాతో ఏకీభవించవచ్చు. నేనైతే మోడీ గారు ప్రధానమంత్రి అయితే ఇంక దేశం మళ్ళీ గుజరాత్ ఇండియా అయిపోతుంది అనుకుంటున్నాను. నేను సర్వనాశనం అవుద్దాం అనుకుంటున్నాను. కొంతమంది అలాగా అవదు, ఇంకో మంచి గుడి కట్టిస్తాడు అంటున్నారు. నేనేమనుకుంటున్నానంటే మంచి గుడి కట్టించొద్దు, గ్యాస్ తగ్గించు, ధరలు తగ్గించు, దేశానికి ఉపాధి కల్పించు, నువ్వు ఇస్తారన్న నల్లధనం తెప్పించి ఇవ్వు, ఈ దొంగోళ్ళు అందరినీ ఎంకరేజ్ చేయకు, దొంగోళ్ళు సాయం చేయకు అని ఉంటుంది నాకు. అవన్నీ వదిలేని ఇంకో గుడి కట్టిస్తాడు అనుకున్న వాళ్ళు గుడిలో కూర్చొని పని చేసుకుంటారు. ఇప్పుడు కేసీఆర్ లోక్సభ ఎన్నికలకు అంటే లోక్సభకు పోటీ బరిలో ఉంటుందా, లేకపోతే ఆయన ఏమో అసెంబ్లీ ప్రమాణ స్వీకారం ఇంకా చేయలేదు, రేపు 1వ తారీఖున చేస్తారని చెప్తున్నారు. కేటీఆర్ లోక్సభ బరిలో ఉంటారని వార్తలు వస్తున్నాయి. ఎట్లా చూస్తారండి? ఏమైనా వాళ్ళకి క్రేజ్ తగ్గిపోయిందండి. అంతేనా? కొన్నాళ్ళ పాటు వాళ్ళు మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే మంచి పేరు వచ్చింది వాళ్ళకి. వీళ్ళు కంగారు పడిపోతున్నారు, అధికారం కోల్పోయిన తట్టుకోలేకపోతున్నారు అనుకుంటున్నారు. అనవసరంగా విమర్శించకూడదు. కనీసం ఒక 6 నెలల టైమే వాళ్ళ కొత్త ప్రభుత్వానికి. ఈ 10 ఏళ్ళు వీళ్ళు పీకలేకపోయింది, వీళ్ళు 6 నెలలు 2 నెలలు ఏం పీకెత్తారు? రేవంత్ రెడ్డి ప్రజలు ఓట్లేసిన సీఎం కాదు, ఆయన మేనేజ్మెంట్ కోటాలో సీఎం అయ్యాడని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. నిజమే అంటారా? ఏమో మరి అది ఆయనకి ఎలా తోచిందో కానీ నేను ప్రజలు వేస్తానే అనుకుంటున్నాను. ఢిల్లీ ప్రజలను మ్యానిపులేట్ చేసి ఆయన సీఎం పదవి తీసుకొచ్చాడు. జాతీయ పార్టీలు సహజం. వీళ్ళు మాత్రం ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వకపోతే ఎమ్మెల్యేకి ప్రజలందరూ కలిపి నామినేషన్ వేసుకోమని బీఫామ్ ఇస్తారా? వీళ్ళకే తెస్తారు. వీళ్ళ అధిష్టానం. ప్రాంతీయ పార్టీలకి సింగిల్ సెంట్రిక్గా ఉంటుంది, వ్యక్తి సెంట్రిక్గా. అప్పుడు వాళ్ళు ప్రతిభవన్లో కూర్చొని మాట్లాడుకుంటారు, వీళ్ళు ఢిల్లీ పోతారు. తేడా ఏముంది? ఇప్పుడు దూరాభారాలు తగ్గిపోయినాయి కదా. అసలు మీకు ఏ ఆదిలాబాద్ నుంచి ప్రతిభవన్ రావడానికంటే కూడా హైదరాబాద్ ఢిల్లీ వెళ్ళిపోతాం ఈజీ. 2 గంటలు వెళ్ళిపోతారు. అక్కడి నుంచి 6 గంటలు పడుతుంది.